మేడం ఎర్రనా తాలూకా వాళ్ళు మీతో ఒకసారి మాట్లాడతారంట మేడం. ఓకే రమ్మనండి. అండి ఎర్రనా తాలూకా వాళ్ళు ఎవరండి? మేడం పిలుస్తున్నారండి. నమస్తే మేడం. కూర్చోండి. చెప్పండి. మా చెల్లికి స్కానింగ్ చేయాలి మేడం. ఆడపిల్లో మగపిల్లగాడో తెలుసుకోవాలి. వాట్ ఆర్ యు టాకింగ్? ఇలా చేయడం చట్టరీత్యా నేరమని మీకు తెలీదా? ఎంత డబ్బైనా ఇస్తా మేడం, చేయండి. వాట్ ఆర్ యు టాకింగ్? ఇతన్ని బయటికి పంపించేసేయండి. మేడం మేడం మా చెల్లికి ఆడపిల్ల పుట్టింది. 2.5 kgs ఉంది. చాలా హెల్దీగా ఉంది. ఏంటి ఆడపిల్ల అనగానే అలా ఫీల్ అవుతున్నారు? ఆ రోజు మీరు స్కానింగ్ ఒప్పుకొని ఉంటే ఈ రోజు మాకు నష్టం జరిగి ఉండేది కాదు. ఆడపిల్ల అంటే నష్టం కాదు, లక్ష్మీదేవి. అవును, లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవిలందరూ సంపదని వాళ్ళంటే తీసుకొని వెళ్తారు. ఇక లక్ష్మీదేవి మా దగ్గర ఎక్కడ ఉంటుంది? ఆడపిల్ల పుట్టిందని చెప్పగానే సంతోషించకుండా ఫంక్షన్స్ గురించి, డబ్బుల గురించి, ఖర్చుల గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళ బుద్ధి ఎప్పటికీ మారదు. మీలాంటి వాళ్లకు ఇలాంటి మాటలే వస్తాయి. మీరు మారరు, మీ బుద్ధి మారదు. అమ్మా. అన్నయ్య, మేనగోడల జాతకం గురువు గారికి చూయించుకొని వస్తాను, సరేనా? సరే అన్నయ్య. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏమిటి శ్యామ్, ఇలా వచ్చావు? మీతో కొంచెం పనుండి వచ్చాను గురువుగారు. పదండి, కూర్చొని మాట్లాడదాం. చెప్పండి శ్యామ్, ఏం పని మీద వచ్చారు? నాకు మేనగోడలు పుట్టింది గురువుగారు, జాతకం చూపిద్దామని వచ్చాను. సరే, మంచిది, కూర్చోండి. అలాగే గురువుగారు. గురువుగారు, పాప పుట్టిన తేదీ, టైం. గురుగారు, పాప జాతకం అంతా ఓకేనా? ఉండు శ్యామ్, గవ్వలు వేసి చూద్దాం. అలాగే. పాప రాహుకాలంలో పుట్టడం వల్ల మీ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఏంటి గురుజీ అది? కొన్నిటికి పరిహారాలు ఉండవు శ్యామ్. మరి ఇప్పుడు ఏం చేయాలి గురుజీ? పుట్టిన అందరి జాతకాలలో దోషాలు ఉంటాయి. అది పెద్ద సమస్య కాదు.
మీరేమి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. సరే గురుజీ, వెళ్ళొస్తాం. మంచిది. పాప బాగుంది కదన్నయ్య, 2.5 కేజీలుంది. అది బరువు పెరిగే కొద్దీ మన బతుకు తగ్గుతుంది. ఏంట్రా నువ్వనేది? నేనిప్పుడే గురూజీతో మాట్లాడొస్తున్నా. నీ బొడ్డుపేగి ఇంకా తెగిపోలేదు చెల్లెమ్మా. నువ్వు జీవితాంతం భారం మోస్తూనే ఉండాలి. అంటే ఏముంది, మన ఆస్తి మొత్తం హరించుకుపోతుంది. నువ్వు సరిగ్గా అడిగావా? శాంతి ఏమైనా జరిపిస్తే? ఆడపిల్ల పుట్టడమే అశాంతి. పూజలు హోమాలు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు. మరేం చేద్దాం? నువ్వంత అమాయకురాలివి కాదు చెల్లెమ్మ. మరి ఆయనకి ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలి. అమ్మా, గుడ్ మార్నింగ్. ఇదేం బాటిల్? అమ్మా అమ్మా అమ్మా, సార్ పాయిజన్ కేసు వచ్చింది. మేలా ఫీమేల్? ఫీమేల్ సార్. ఓ మై గాడ్, మనం ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాలి. పదా. మా అమ్మగారికి ఎలా ఉందండి? మా ప్రయత్నం మేము చేసాము. ఇంకో 24 అవర్స్ గడిస్తే కానీ డేంజర్ ఏం లేదు కదా? పాయిజన్ ఎక్కువ తీసుకోవటం వల్ల లోపల ఆర్గన్స్ మొత్తం దెబ్బతిన్నాయి. మా ప్రయత్నం మేము చేస్తాం. ఇంకంతా దేవుడి దయ. అమ్మా అమ్మా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఆస్తి పోతుందని నా ప్రాణాలు తీయాలనుకున్నావు, ఇప్పుడు పరువు పోతుందని నీ ప్రాణాలు తీసుకుంటున్నావు. ఇంకా నువ్వు బ్రతికింది ఎప్పుడు? నీకో నిజం చెప్పాలి, నేను మీ కూతుర్ని కాదు. మీరు ఆ రోజు ఆ పాపను వదిలి వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను, మా నాన్న పక్కన. మా నాన్న పాపం తెచ్చిన 2 రోజులకే మీ అన్నయ్య మా నాన్నని కలిశాడు. బాబాయ్, ఈ అడ్రస్ తెలుసా?
కీర్తన బయటికి వెళ్ళి ఆడుకో తల్లి. ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది. బంగ్లాలో బతికే వాళ్ళకి గట్లనే కనిపిస్తుంది. నీలాంటి మూర్ఖుణ్ణి నేను ఇప్పటివరకు చూడలేదు. గట్లనా? నేనిప్పుడు జ్ఞానిలా కనిపించాలంటే ఏం చేయాలి? ఇది ముట్టుకుంటే చాలు. బరువు చాలా తక్కువగా ఉంది. నీ దగ్గరున్న బరువు కూడా 2.5 కేజీలే. కానీ దానికి ప్రాణం ఉందిగా. ఈ ప్రపంచంలో ప్రాణం లేని వాటికే విలువెక్కువ. అయితే తీసేనా? వద్దు, ఇటిచ్చేయి. పాప ఎవరు? మీ పాప? అవును సార్. అయినా ఏంటమ్మా కీర్తన, ఆడుకోవడానికి పోలేదా? పోలేదు నాన్న. పోతా నాన్న. ఆడపిల్ల విషయంలో అందరూ ఒకటే. నేనప్పుడే డిసైడ్ అయ్యాను, నీలా వదిలేసి వెళ్ళే వాళ్ళ మీద, మా నాన్న మీద రివెంజ్ తీర్చుకోవాలని. కార్తీక్ వల్ల మా నాన్న పోయారు. కార్తీక్ వల్లే నాకు అవకాశం వచ్చింది. నాకు హెల్ప్ చేస్తావా? నువ్వని లవ్ చేస్తావా? వాడి ప్రపంచాన్ని మార్చు. కనీసం నీ ప్రేమ వల్లైనా వాడు మనిషి అవుతాడేమో. వాడు నీ వల్ల మారితే నువ్వు నా ఇంటి కోడలివే. నువ్వు చేసిన పాపానికి నీ భర్త, నీ అన్న యాక్సిడెంట్లో పోయారు. నాదో చిన్న కోరిక, మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు ఆడదానిలా పుట్టకు. నన్ను క్షమించు. చనిపోయే క్షణం ముందు జీవితం విలువ తెలుసుకునే నీలాంటి వాళ్ళని అస్సలు క్షమించను.